హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు ఈ వీడియో వచ్చేసి ఏ కాన్సెప్ట్ మీద ఉండబోతుంది అని చెప్పేసి. ఇది ఒక Q&A వీడియో అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించిన పోల్ మన వ్లాగ్ ఛానల్లో నేను పెట్టినా, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టినా. నా గురించి కావచ్చు, మన టీం మెంబర్స్ గురించి కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్ చేయండి, లేకపోతే DM చేయండి అని చెప్పేసి. దానిపైన చాలామంది రెస్పాన్స్ అయ్యి రకరకాల క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. అందులో నుంచి 25+ ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే నేను పిక్ చేసిన, వాటికి ఇప్పుడు నేను ఆన్సర్ చేయబోతున్నా. అంతేకాకుండా ఎక్కువగా మీరు తెలుసుకోవాలనుకుంటున్న క్వశ్చన్స్ గురించి కూడా మన టీమ్మేట్స్ నుంచి కూడా మీరు ఆన్సర్స్ అయితే వినబోతున్నారు అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇన్స్టాలో యూట్యూబ్లో మేము ర్యాండమ్గా పిక్ చేసిన క్వశ్చన్స్ చూసిన తర్వాత చాలా క్వశ్చన్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను పిక్ చేయబోయే క్వశ్చన్స్ వచ్చేసి ఏదైనా హైప్ ఉన్న క్వశ్చన్ లాస్ట్ పెట్టినట్టయితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఇరిటేషన్ ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో కాకుండా చేసిన కామెంట్స్ని అదే ఆర్డర్లో అయితే పెట్టినామన్నమాట. అంటే మోస్ట్ ఎంగేజింగ్ ఉండే కామెంట్స్ ఫస్ట్ రావచ్చు, లేకపోతే నార్మల్ కామెంట్స్ లాస్ట్ రావచ్చు, అది ఏ విధంగానే ఉండని. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అందుకే ర్యాండమ్గా వచ్చిన క్వశ్చన్స్ మేము ఏ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నామో అదే విధంగా లైన్లో అయితే నేను చదువుకుంటూ పోతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకటి అక్షయ్ అయితే కామెంట్ చేసిండు, హాయ్ అన్న, నీ డ్రీమ్ కార్ ఏంటి అండ్ మీ టీమ్ డ్రీమ్ కార్స్ కూడా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కార్ల ముచ్చట వచ్చింది కాబట్టి కార్స్ అనేవి ఒకప్పుడు ఒక మిడిల్ క్లాస్ యొక్క పర్సన్ యొక్క పెద్ద డ్రీమ్ ఉంటుంది. ఎవరికైనా సరే మిడిల్ క్లాస్ అనేటోళ్ళు ఒక కారు ఉంటే అదొక లగ్జరీ లెక్క అనుకుంటారు అనమాట. ఫస్ట్ నాకు గుర్తు 2007లో మా బాబు మొన్నటిదాకా నడిపే స్పెండర్ బైక్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది, ఖరాబ్ అయిందని మంచిగా చేపిస్తా. అప్పుడు ఆ బైక్ తీసుకున్నప్పుడే నేను ఎంత సంతోషపడ్డా అంటే అది నేను చెప్పలేను. అది తీసుకొని మా బాబు నాతోడే, అంటే మా బాబుతో తోలుకోండి, ఒక ప్యాషన్ బండి వాళ్ళ దోస్తు తీసుకొని వచ్చాడు. వెనక కూర్చొని నేను పోయినా, ఇక వెనక కూర్చొని నేను ఎంత మురుతున్నా అంటే ఇక నాకే తెలియదు. అది అక్కడ పోయిన తర్వాత నాకు తెలిసి 27,000 రూపీస్కి అనుకుంటా, సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ తీసుకుని మా బైక్. సో అది ఇప్పుడు మర్చిపోలేంది. సో కార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను అందుకే వెహికల్ గురించి కూడా చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఫస్ట్ కార్ తీసుకుంది మా బాబు తీసుకుంటూ, నార్మల్గా కిరాయిల కోసం దానికి దీనికి అన్నట్టుగా. అది ఎక్కువ మేము నడపపోదు ఉంటుంది, ఇక ఫ్యామిలీ కార్ లెక్క అన్నట్టుగానే. కానీ ఇక ఎప్పుడైనా దేవుళ్ళ గుడికో అక్కడిక్కడ పోయినప్పుడు అప్పుడప్పుడు టచ్ చేద్దుంటుంది. కాకపోతే ఎంతో కొంత డ్రైవింగ్ నేర్చుకుంది అదే కార్ పైన అనమాట. ఎందుకంటే మనం ఆ కార్ నడుస్తేనే మనకు కొద్దిగా ఇంట్లోకి రెవెన్యూ వస్తుంది, ఇంకా ఏమైనా ఖర్చులు వెళ్ళిపోతాయి. కాబట్టి దానిపైన ఎక్కువగా మేము చేయకపోదామంటాం అనమాట. ఎందుకంటే భయపడుతుంటాం ఏమైనా జరగచ్చు అని చెప్పేసి. సో ఇక దాని తర్వాత కొన్న కార్ ఏంటిదంటే నార్మల్గా మీకు అందరికీ తెలిసిందే, జెన్ కార్స్ అయితే తీసుకున్నాం మేము అప్పట్లో. దాన్ని పొట్టు నడిపినాం. మేము డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిందంటే ఆ కార్ల మీదనే. సో ఇప్పుడు డ్రీమ్ కార్ వచ్చేసి అనే మాటకు వచ్చినాం కాబట్టి యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో కొంత నేను సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్న కారు ఉంటే సరిపోతుంది, అంటే ఒక ఆల్టో కారు ఉంటే సరిపోతుంది అనే రేంజ్ ఉండే. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఆ మధ్యలో ఒక వేవ్ అయితే వచ్చింది, తార్ అని చెప్పేసి. సో అందరి దగ్గర చూసిన తర్వాత అరే మనకు కూడా కొంచెం రేంజ్ పోయిన తర్వాత ఒక తార్ ఉండాలి అని చెప్పేసి అది కూడా ఒక డ్రీమ్ లెక్క ఉంటుండే అనమాట. సో అది కాకుండా ఇక టాప్ మోస్ట్ నీ డ్రీమ్ ఏంటిది అంటే ఫార్చునర్ లెజెండర్, టొయోటా లెజెండర్ కావచ్చు అది. సో ఇప్పటికి అదైనా కనబడితే ఇట్లా కళ్ళ ముంగడికి ఇట్లా పోతూ ఉంటుంది. సో చూద్దాం, టొయోటా లెజెండర్, అది కూడా 4x4 అది కొనుక్కున్నా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు. అది కొననో ఇక దేవునికి ఎరక. అంత ముందుకున్న డ్రీమ్సే మొత్తం కట్ ఆఫ్ అయితే అయిపోయినాయి. సో మన టీం మెంబర్స్ని కూడా అడుగుదాం వాళ్ళకి ఏం నస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఏదైనా చిన్న కార్ తీసుకుంటాం కావచ్చు, బ్రీజా అన్నట్టుగా నాకు ఉండేగా టైంలో పైసలు చేతులు ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే అది తీసుకునే సిచ్యువేషన్ లేదు. ఇన్ ఫ్యూచర్లో తీసుకుంటే మాత్రం టొయోటా లెజెండర్ తీసుకోవాలి, ఆల్ ఇండియా ట్రిప్ వేయాలి. అది టీంతోనే కావచ్చు, ఫ్యామిలీతోనే కావచ్చు, ఎవరితో అయినా సరే. మొత్తం ఒక నెల రోజుల 365 రోజుల మొత్తం కార్నే తిరుగుతూ ఉండాలి. అదొక నా డ్రీము. అది ఎప్పటికి ఫుల్ఫిల్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు లేడీ చేయకుండా మన టీం మెంబర్స్ యొక్క డ్రీమ్ కార్స్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనోడు క్యాట్గా అయితే ఉన్నాడు. అరే క్యాట్గా వన్ వర్డ్కి వచ్చి నీ డ్రీమ్ కార్ ఏంటిరా? ఫార్చునర్. ఓన్లీ ఫార్చునరా? 4x4 4x2? 4x4. ఓకే, లెజెండర్ కాగా ఓన్లీ ఫార్చునర్. ఓకే, వీనికి కార్ రసోకు బాగా అందరికంటే ఎక్కువ విన్నాడు. అరే నీ ఫేవరెట్ కార్ ఏంటిరా? ఫేవరెట్ కార్ అంటే ఏది చెప్పాలి? రెండు ఉన్నాయి. ఒకటి చెప్పు. ఒకటి అంటే టాటా హెరియరా? అది ఓకే. అదేంటి షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా, అది మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు, అఫోర్డ్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు మన డ్రీమ్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ కార్? నీకు కాలంది అది? కాలంది అంటే డ్రీమ్ అని ఏమో అనుకోలే, కొనాలనుకో. షిఫ్ట్ డిజైరా? వెనక డిక్కి ఉంటుంది అదేగా? ఏదో
ఓకే వీడు బాగా ఆలోచిస్తే గీసండి మైలేజ్ ఎక్కువితే మళ్ళీ అమ్ముకోవచ్చు అని చెప్పేసి వీని ఆలోచన. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ కార్? నీకు తెలుసు కానీ ఏంటిరా తెలియదా నీకు? వెనుక తోకుండా రాదేనా? 4x4 మహేంద్ర థార్. ఓకే నీ ఫేవరెట్ కార్? సేమ్ టు సేమ్ తారేనారా? తారే. ఎప్పుడు కొందాంరా? టైం పడుతుంది మనకు. టైం పడుతుంది. టైం 2027 దున్నబోతున్నాం, రెడీగా ఉండ్రి. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కావచ్చు మళ్ళీ. అంటే మా ప్లానింగ్స్ ప్రకారం ఆ విధంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోటగిరి పూర్ణ అయితే కామెంట్ చేశారు, అన్న అందరి ఇంటర్వ్యూ చేయండి, అందరికీ ఫిట్నెస్ మెయింటైన్ చేయమని. మెయిన్ టైసన్ అన్న. టైసన్ గారు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు, తినేదాల్లో మెయింటైన్ చేస్తాడు. ఫిట్నెస్ అని చెప్పేసి బాగా పని చేస్తాడు, రాత్రి పోయి బిర్యానీ తింటాడు. అది ఏడికాడికి అవుతుంది, అంత కష్టము. ఇంటర్వ్యూ అంటారా? ఇంటర్వ్యూ ఇప్పుడు కాదు, మనం ఇప్పుడు తీసినా కానీ అవే 30,000 వస్తాయి. అదేదో ఛానల్ కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకుందాం. అప్పటి వరకు మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది, మాట్లాడే విధానం మెరుగవుతుంది, మీకు చూడడానికి కూడా కొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. మనం ఇంటర్వ్యూ పెడితే 1,00,000 వ్యూస్ వస్తాయి అన్నప్పుడు ఇంటర్వ్యూ వీడియోస్ అయితే తీసుకొస్తాం, అప్పటిదాకా పెట్టాక. నెక్స్ట్ వచ్చేసి లింగం గౌడ్ అయితే కామెంట్ చేసాడు, అన్న నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బయట నుంచి వస్తున్నాయా? నిజమే అన్న, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బయట నుంచేలా వస్తున్నాయి బ్రో, లింగం బ్రో. అందుకే మనం ఇప్పుడు ఏదైతే స్టూడియో అయితే కట్టుకుంటున్నామో దానికి కూడా బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాం, అది కూడా ఆల్మోస్ట్ బయట నుంచి వచ్చినట్టే. సో ఇదే విధంగా బయట నుంచే ఉన్నాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్. మీరు అనుకుంటున్నట్టుగా స్పెషల్ ప్లేస్ నుంచి ఏం వస్తలేవు. ఏమున్నా నా కష్టం, నేను తెచ్చుకున్నదే, రేపు మళ్ళీ తీరవాల్సిందే, అది నేనే. సో ఆ విధంగా బయట నుంచి వస్తున్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎక్కడి నుంచో బయట నుంచి వస్తలేవు. ఇది చాలామంది అనుకుంటున్న ఒక మెత్. సో ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ మీ శివ, 100K అయ్యాక మీటప్లు కండక్ట్ చేస్తావా అన్న, లవ్ ఫ్రమ్ హైదరాబాద్ పాస్ట్. మీటప్స్ కండక్ట్ చేయొచ్చు, కాకపోతే మనం రోజు వీడియోలో కనబడుతూనే ఉంటాం. కాకపోతే ఒక ప్లేస్కి వస్తున్నా అని చెప్పేసి ఒక 50 మందినో 20 మందినో ఒక దగ్గరికి పిలుచుడు. అంతేకాకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దాన్ని మేము ఎఫర్ట్ చేయగలిగేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం అట్లా జరగద్దు చెప్తున్నా, జరిగే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. నేను ఇక్కడికి వస్తున్నాం పలానా జాయకు అన్నప్పుడు అక్కడికి ఒక 20 మంది వస్తారు. వస్తున్నప్పుడు మనల్ని గడవడానికి వస్తారు కాబట్టి ఆ వచ్చే దారిలో అలా జరగకూడదు. కానీ ఎవరైనా కింద పడి ఒక కాలో చేయో ఇరిగినట్టయితే ఆ పర్సన్ ఖర్చులు నేను భరించగలిగితే అప్పుడు నేను కండక్ట్ చేసుకోవాలి. ఇది నేను ఆలోచించే విధానం. ఇది రాంగా రైటా నాకు తెలియదు, అది మీరే డిసైడ్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో నేను లేనప్పుడు అసలు మీటప్ పెట్టద్దు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు నేను లేను, ఎవరికైనా జరిగినా వాళ్ళ మెడికల్ ఖర్చులు భరించే అంత సిచ్యువేషన్లో కూడా లేను కాబట్టి మీటప్స్ పెట్టడానికి నేను అర్హుని కాదు అని నేను అనుకుంటున్నా. సో దయచేసి మీటప్స్ పెట్టండి అని చెప్పేసి అడగకండి. ఆ సిచ్యువేషన్ పోయినప్పుడు కంపల్సరీగా మీటప్స్ అయితే పెడదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాయి చరణ్ అయితే కామెంట్ చేసిండు, అన్న ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి థాట్ ఎలా వచ్చింది? సో ఈ ఛానల్ స్టార్ట్ చేయాలనే థాట్ నాకు ఇప్పుడు వచ్చింది కాదు, దగ్గర 2017లో కావచ్చు. హిందీలో ఒక ఛానల్ ఉంటుంది, క్రేజీ ఎక్స్పెక్టెడ్ ఛానల్ అని చెప్పేసి. ఆ ఛానల్ చూసినప్పటి నుంచి అలాగే హిందీలో ఉంది, తెలుగులో మనకు ఒక ఛానల్ కూడా లేదు అని చెప్పేసి ఈ కేటగిరీలోకి అయితే నేను వచ్చిన. సో చిన్నప్పటి నుంచి మాకు థాట్స్ ఉంటుండే, గిజ్ చేస్తే ఎట్లుంటుంది, గజ్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి నేను చాలాసార్లు డిస్కస్ చేసినా కావచ్చు. సో అవన్నీ మనం చెయ్యాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అంటే మనం చేయాలనుకున్న చేస్తాము, ప్లస్ దాని మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది, మనకు అది ఒక ఉపాధి లెక్క కూడా పనిచేస్తుంది. సో ఆ విధంగా అయితే ఆ ఛానల్ అయితే క్రియేట్ చేసినాం అన్నమాట. సో అనుకోని కారణాల వల్ల సైడ్ అయిపోయినాం కావచ్చు. సో దానివల్ల నా ప్యాషన్ నేను వదులుకోలేక, నా ఇష్టాన్ని నేను వదులుకోలేక మళ్ళీ ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. సాయి చరణ్ బ్రో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిద్ధు గౌడ్ అయితే కామెంట్ చేసిండు, 1 word అబౌట్ యువర్ టీమ్ మెంబర్స్. సో ఈ క్వశ్చన్ని వాళ్ళనే అడుగుదాము, అందరూ ఒపీనియన్ తెలుసుకుందాము. దానికంటే ముందైతే నేను చెప్తా. 1 word వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టైసన్ గాడు. అసలు వాని బాడీకి వాని కట్అవుట్కి వాడు అంతైనా వర్క్ చేస్తాడా అనుకోం, కాకపోతే చేస్తాడు. ఒక్కొక్కసారి కట్టు కొడతాడు గట్టిగానే, ఆ కట్టు కొట్టింది కూడా నేను చూస్తా కానీ ఏమన్నా. సో ఇది వాడు. నెక్స్ట్ వచ్చేసి డింపీ ఆడు ఏంటంటే ఆల్రౌండర్ కానీ మరి నమ్మల్నా వద్దా అని కొంచెం డౌట్ మీద ఉంటాను నేను. ఆడికెళ్ళి చూస్తూ ఉన్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగుంటాడు. ఇప్పుడు ఒక తీరుగున్నాడా, ఒక గంట తర్వాత వాడు ఇంకో తీరుగుంటాడు. ఊసరవెల్లి తేజ గాడ, 1 word అబౌట్ తేజ. వాడేందో వానికి అసలు వాడికి తెలిసి అవుతాడా తెలియగేతాడా అర్థం కాదు, చిన్న పొరడా పెద్ద పొరడా అర్థం కాదు. వానికి ఏం తెలియదురా పాపం, మైండ్ తక్కువ ఉంది, చిన్న పొరడని మనం అనుకుంటాం కానీ వాడు మనల్ని నమ్ముకొస్తాడు, అటువంటి వాడు. 1 word అబౌట్ కూర. వాని గురించి చెప్పేంత అవసరం లేదు, వాని గురించి చెప్పినా ఇప్పుడు ఒక 10 seconds వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జింగడు గురించి మీకు తెలిసిందే. వాని గురించి ఇక తర్వాత చెప్తా, వాడు వచ్చి అంత వారమే అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ గాడు, అన్న నాకు ఒక అకౌంటబిలిటీ ఇస్తలేవు, నాకు ఒక జవాబుదారితనం ఇస్తలేవు అంటాడు. కానీ వానికి స్టూడియో తయారైన తర్వాత వానికి మంచి రెస్పాన్సిబిలిటీ ఇస్తా, వాడు కరెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతాడు అది చూస్తా. 1 word వచ్చేసి అదే. ఇక కెమెరా పరంగా వాడు ఓకే. కుకింగ్ వీడియోస్కి అయితే బాగా ఇస్తాడు, ఇక వేరే వీడియోస్ అంటే ఇక చెప్పలేం కానీ కుకింగ్ వీడియోస్ మంచిది ఇస్తాడు. 1 word అబౌట్ వంశీ. సో మీకు అందరికీ తెలిసిందే, వాడు బ్రేవ్.
ఏదైనా ఉన్నట్టయితే అందరికంటే ముందుగా ఉండడానికి చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం అక్కడ బావి ఉందనుకోండి, దాని చెత్త ఉందనుకో, అది ఎంత లోతుందని చెప్పి మనకు సంబంధం లేదు, దుంకుదామంటాడు, వాడే ఫస్ట్ దుంకుతాడు అసంటాడు. అందరి గురించి అడిగితే లాగ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కటి గురించి అడుగుతా. 1 word అబౌట్ డింపి. ఎట్లా అంటే మొత్తం తీట ఏం చేస్తాడు ఏం అర్థం కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కదా. అది మొత్తం వేరే అని అసలు ఏం చేస్తాడో తెలియదు, చేసింది తెలియదు. ఆమాం. 1 word అబౌట్ తేజ. తేజ అంటే మాట్లాడతాడు కానీ సంబంధం లేకుండా మాట్లాడతాడు. ఒకడు మాట్లాడిన తర్వాత ఏదైనా కోపంలో మాట్లాడినా కానీ తర్వాత ఏమైందని ఆలోచించకుండా మాట్లాడతాడు అంతే. 1 word అబౌట్ కూర. అంటే ఆయన మన ఫోన్ చేస్తే ఎమర్జెన్సీలో కాల్ చేస్తాం కదా, కాల్ లిఫ్ట్ చేయరు అంతే. మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే రేపు వస్తున్నావా షూట్ కన్నా, కాదు షూట్కి వస్తున్నావా అని అడుగుతా. వస్తారా రేపు వస్తారా, నిన్న ఫోన్ చేసిన రేపు ఇవాళ వస్తాను రాలే అంతే, వేస్ట్. 1 word అబౌట్ టైసన్. కూరకు మంచికి సంబంధం లేదు, బట్ వర్క్లో మాత్రం ఒక ప్యాషన్ లాగా వెళ్ళిపోతూ ఉంటాడు. 1 word అబౌట్ శేఖర్. అవసరం మనకు వద్దా? వద్దు, కెమెరామెన్ ఉన్నాయి కదా, తీసేద్దామా? తీసిన వేస్ట్. శేఖర్ సరే, ఆయన సోకలకే పని చేస్తాడు తప్ప దేనికి అటు పోతాడు, లిఫ్ట్ పెడతాడు. 1 word అబౌట్ మీ. నువ్వంటే నాకు ఇష్టం, అంటే నాకు ఇష్టం. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మా అందరికి ఒక 1 word, ఓన్లీ 1 word. ఒక మంచి క్రియేటర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాబీ కార్తీ అయితే కామెంట్ చేసిండు. అన్న నా క్వశ్చన్, మీరు ఎందుకు ఛానల్ పెట్టారు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఈ క్వశ్చన్ వింటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలా సుబ్రహ్మణ్యం గారు అంటారు కదా, ఏమైనా ఉపయోగం నీ అలా దేశానికి, ఏదైనా పని చేసుకోరా అని చెప్పేసి అంటాడు కదా, ఆ డైలాగ్ అయితే నాకు గుర్తుకొస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో జాబ్ కాంపిటీషన్ ఎంత ఉందంటే, ఏదైనా ఒక చిన్న జాబ్ చూసినట్టయితే దానికి కంపల్సరీ క్వాలిఫికేషన్ బాగా కావాలి. ఇంతకుముందు నార్మల్గా 10th ఉండే, ఇప్పుడు 10th కూడా పోయింది, ఇంటర్కి వచ్చేసింది. రేపు మేబీ గ్రాడ్యుయేషన్ కూడా వెళ్ళిపోతుంది కావచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ ఉన్న వాళ్ళకే ఏదో కొద్దిగా జాబ్ అయితే వస్తుందన్నమాట. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకున్నా సరే జస్ట్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ తోటి మనం సర్వైవ్ అయ్యే కేటగిరీ అంటే యూట్యూబ్, డిజిటల్ అంటే వీడియో కేటగిరీ కావచ్చు. అంటే నా ఒపీనియన్ ప్రకారము నాలెడ్జ్ అండ్ స్కిల్ ఉంటే సరిపోతుంది, దీనికి ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, జస్ట్ థాట్స్ అది ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మా టీంలో ఉన్న వాళ్ళు కూడా అంత చెప్పుకోదగ్గ ఎడ్యుకేషన్ ఏం కాదు. నాది శేఖర్ గారు ఇద్దరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, మా వాళ్ళంతా ఇంటర్ పాస్ అవుటే. అయినా సరే మేము ఒక కేబుల్ బిట్స్ తయారు చేసిన దానికి ఎంత మెజర్మెంట్ ఉండాలి ఏం కథ అని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ అంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా వేసుకున్నాం. ఒక్కరిది మిస్టేక్ అయినా ఇంకొకరు, ఇది యాజ్ పర్ అనుభవం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. సో మీరు జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు కదా, ఇది కూడా మాకు ఒక జాబ్ లాంటిదే. పొద్దుగాల ఎవరైనా సరే ఒక సుతార్ పనులు కావచ్చు, అమలు పనులు కావచ్చు, వాళ్ళు ఒక దగ్గర పోయి పని చేసుకుంటారు అంటే అది వాళ్ళ జాబ్. మేము ఇక్కడికి వచ్చి పని చేసుకుంటామంటే ఇది కూడా ఒక జాబ్. వీళ్ళు మన దగ్గరకు వస్తారు ఏదో చేస్తారు అంటే వాళ్ళకి అది కూడా ఒక జాబ్. సో దీన్ని కూడా మేము యాజ్ ఏ జాబ్ లాగానే తీసుకుంటున్నాం. పొద్దుగాల లేచినామా, వచ్చినామా, పని చేసుకున్నామా, సాయంత్రం దాకా పని చేసుకున్నామా, ఆ విధంగా అయితే నడుస్తుంది అనమాట. ఇది కూడా మాకు ఒక జాబ్ లాంటిదే, దీన్ని ఇడిసబెట్టి ఇంకా స్పెషల్గా జాబ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రోహిత్ అయితే కామెంట్ చేసిండు, మీ మంత్లీ ఇన్కమ్ హౌ మచ్. మా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఎంత అంటే, నేను కాకుండా నాది ఇడిసబెట్టి మా వాళ్ళందరికీ షేర్ చేయంగా నాకు మిగిలినంత. సో మీకు అర్థమవుతుంది కావచ్చు. నాకు మిగిలేది ఏంటిదంటే టెక్ ఛానల్కి సంబంధించింది, అది నా ఇంట్లో ఖర్చులకు వెళ్ళిపోతుంది, దీనికి సంబంధించిన వీడియోలకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సరిపోతుంది. సో ఇప్పటికైతే పెట్టింది బ్యాక్ రానంత. సో దీని ప్రకారం మీకు అర్థమవుతుండొచ్చు. ఇన్కమ్ గురించి మాట్లాడుకునే ముందు ఎక్స్పెన్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇంత ముందుకు మనం ఒక కేబుల్ బిట్స్ తయారు చేసినాం, ఆ వీడియో అంత ఈజీగా ఏం కాలేదు. ప్లైవుడ్ షీట్స్కే 12,000 అయినాయి. అది మల్టీపర్పస్లో యూజ్ అవుతాయి కాబట్టి మనకు అది బెనిఫిట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా పైపులకు శేఖర్ గారు నేను పోయినాం, ఆ రోజు కూడా 15,000 అయినాయి, 18,000 అయినాయి, 20 దాకా 20,000 అయినాయి. కాకపోతే అన్ని పైపులు దానికి వాడలేదు, సో అవి కూడా ఒక 10-15,000 అనుకోవచ్చు. సో ఒక ప్రాజెక్ట్కి ఇంత ఖర్చు పెడతాం. దానికి యూజ్ చేసిన తాడే 4,000. ఆ తాడు మళ్ళీ ఎక్కడైనా యూజ్ కాబోతుందా అని చెప్పేసి ధైర్యం చేసి పెట్టుబడి పెట్టినాం. మనం ఆ బ్రిడ్జ్ తయారు చేయడం కావచ్చు, దాన్ని ఇంకా లగ్జరీ కన్వర్ట్ చేయడానికి దాని కింద ఒక గుంత దీపాలన్నా మనకు అవి జేసీబీ వస్తే దానికి 2-3 వేలు అవుతాయి. సో ఆ రోజు మనం దాని మీద పెట్టిన ఎఫర్ట్, దాని మీద పెట్టిన మ్యాన్ పవర్, ఒక్క రోజులో వీడియో అయ్యేది కాదు, 2-3 రోజులు వీడియో అవుతుంది. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఆ రోజంతా ఖర్చు పడుతున్నాం కాబట్టి ఆ రోజు మా మ్యాన్ పవర్, దానికి సంబంధించిన మ్యాన్ పవర్ కాస్ట్ పడుతుంది. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ కాస్ట్ పడుతుంది, ఆ తర్వాత థంబ్నెయిల్ కాస్ట్ పడుతుంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అప్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ కాస్ట్ పడుతుంది. అదంతా జరిగే ప్రాసెస్లో కరెంట్ బిల్ కాస్ట్ పడుతుంది. సో ఇవన్నీ పెట్టిన తర్వాత వీడియో నడుస్తుందా అంటే ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే మనకు 30,000 వ్యూస్ వస్తాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు మంత్లీ ఇన్కమ్ గురించి డిస్కస్ చేయొచ్చు. సో ఇవన్నీ పోయినాక ఇంత శ్రీరామదాస్ సినిమాలో మీరు చూసారు కదా, ఒక ఐస్ గడ్డని ఇట్లా చేతులకి తీసుకోవాలి, లాస్ట్ చేతులు నీళ్ళు మిగులుతాయి. సేమ్ అదన్నమాట.
ఆ గడ్డకి అట్లే పోవాలంటే ఆ గడ్డ చుట్టూ ఏమైనా మనకు ఒక మంచి ప్యాకింగ్ కావాలి. ఆ ప్యాకింగ్ కావాలంటే మనకు ఒక 2-3 సంవత్సరాల టైం పడుతుంది. సో అప్పుడు మనం ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూసిన తర్వాత నాలో తెలియని ఏదో ఫీలింగ్. ఎందుకంటే దీని గురించి నేను ఆల్రెడీ ఆలోచించినా కానీ ఎవరితో డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడైతే మీతో డిస్కస్ చేస్తున్నా. అది వచ్చేసి ఏంటిదంటే సమచింతూర్ రెడ్డి అయితే కామెంట్ చేసిండు, వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్, అంటే నీకున్న అతిపెద్ద భయం ఏంటిది అని చెప్పేసి అడిగాడు. సో అదేంటిది అంటే జిజ్జుకే కావచ్చు, లేకపోతే ఏదో సాధిద్దామని కావచ్చు, ఏదో చేద్దామని కావచ్చు, ఒక స్టెప్ అయితే ముందుకేసి మనం నార్మల్గా ఈ ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టినాం. ఈ ప్రయాణంలో ఫస్ట్ నేను ఒక్కరిని నడిచినా కావచ్చు, తర్వాత ఇద్దరమైనా కావచ్చు, ముగ్గురమైనా కావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ప్రజెంట్ చూసుకున్నట్టయితే 9 మెంబర్స్ అయితే దీని మీద సర్వైవ్ అవుతున్నాం. ఓవరాల్గా 10 మెంబర్స్ అనుకోవచ్చు, మన తమ్నీల్స్ బ్రోతోడు కలిపి ఒక 10 మెంబర్స్ అయితే ఇప్పుడు ఒకటే లైన్ మీద పోతున్నాం. నాకు వచ్చిన ఒక బిగ్గెస్ట్ ఫియర్ ఏంటిది అంటే ఏం జరుగుతుందో. ఇప్పుడైతే బాగానే ఉంది, నడుస్తుంది, ఓకే, మనకు కావాల్సినంత వెళ్తుంది, ఖర్చుల మందం వస్తున్నాయి, ఓకే, ప్రజెంట్ చేసుకున్న కాయ తింటున్నాం, ఓకే. రేపు ఏమవుతుంది, ఒక 6 months తర్వాత ఏమవుతుంది, 1 year తర్వాత ఏమవుతుంది. ఒక్కొక్కడు వాళ్ళ ఫీల్డ్ మొత్తం విడిచిపెట్టుకున్న నా దగ్గరికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ గారిని చూసుకోవచ్చు, వాడు ఒక డిఓపి, అది మొత్తం విడిచిపెట్టుకున్న నా దగ్గరికి వచ్చిండు. వీనికో యూట్యూబ్ ఛానల్ ఉండే, అది మొత్తం అమ్ముకొని నా దగ్గరికి వచ్చేసిండు. వీనికో యూట్యూబ్ ఛానల్ ఉండే, మొత్తం విడిచిపెట్టుకుని నా దగ్గరికి వచ్చిండు. జింగానికి పాల డైరీ ఉండే, వాడు మొత్తం విడిచిపెట్టుకుని నా దగ్గరికి వచ్చిండు. వీనికి ఒక వర్క్ ఉండే, వీడు చేసుకున్న పనులన్నీ విడిచిపెట్టుకుని నా దగ్గరికి వచ్చిండు. వాని గురించి అంటారా, వాడు ఇంతకుముందుకు చేయని పని లేదు. మన దగ్గరకు వచ్చే ముందు వాడు నార్మల్గా బాటిల్ నీకు ఏదో వల్లునట్టు పోతున్నట్టు గారా అది విడిచిపెట్టుకుని కూడా వచ్చిండు. వానికి ఇంకా మనకంటే డబల్ అమౌంట్ ఇచ్చి రిక్రూట్ చేసుకొని కూడా ఆల్రెడీ మనకి కొమ్మడిచేరు దగ్గర ఒకటి వేకెన్సీ అవైలబుల్గా ఉంది, అయినా సరే వాడు పోలేదు. సో ఇంతమంది నాతో నమ్ముకొని ఉన్నారే, ఒక 6 months తర్వాత కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, ఏమవుతుందో సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే వెళ్తుంది, బాగానే ఉంది. రేపటి రోజున ఏమవుతుందో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది నాకు. ఎప్పుడైనా సరే ఛానల్ పైసలు పడ్డ తర్వాత, మీకు అందరికీ తెలిసిందే యూట్యూబ్ పైసలు వచ్చేసి 25th 26th లోపల వచ్చేస్తాయి. వీళ్ళకి ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంటే 3rd లోపల వీళ్ళ చేతులకు పోతాయి అమౌంట్. అప్పటిదాకా నాకు రిలీఫ్ ఉండదు. ఎవరికి ఎంత రావాలంత వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతనే నాకు ఒక తెలియని ఒక తేలికపాటితనం ఉంటుంది. ఆ తర్వాత ఎంతనన్నా అమౌంట్ ఉండదు ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి, అంటే మిగతా వీడియోకి తీయనీకి డబ్బులు ఉండకుండా తర్వాత ముచ్చట వాళ్ళ చేతిలో పడ్డ తర్వాత నాకు తెలియని ఏదో ఒక తేలికపాటితనం అయితే ఉంటుంది అనమాట. అంటే ఆ ఫీల్ అయితే నేను అట్లా. సో ఇది ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది, ఎవరితో షేర్ చేయలేదు. ఇప్పుడు మీ ముందు చెప్తున్నా, ఇప్పుడే వీళ్ళు కూడా వింటారు. వెళ్దాం, అందరం కలిసి గ్రో అవుదాం, అందరం కలిసి సక్సెస్ అవుదామన్న ఆలోచనతోటే ఉంటాం మ్యాక్సిమము. సో ప్రజెంట్ స్టూడియో వర్క్ ఏదైతే నడుస్తుందో దానిలో ప్రతి ఒక్కరి హార్డ్ వర్క్ ఉంది. అది నేను కట్టుకుంటున్నా అన్నట్టు కాదు, మేము కట్టుకుంటున్నాం అన్నట్టు అది. ఎందుకంటే స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పుడు దగ్గర 1 week అవుతుందో 15 days అవుతుంది కావచ్చు. ప్రతిరోజు అందరి ఎఫర్ట్ ఉంది. అంతెందుకు పొద్దుగా నేను రాకముందుకి వీడు ఎప్పుడో ఒకసారి నీళ్ళు పట్టి పెడతాడు దానికి. నేను ఒక 2 రోజులు ఏమో పట్టిన, ప్రతిరోజు వీడియో చూసుకుంటాను నీళ్ళు. దానికి సంబంధించిన గనైట్ కావచ్చు, ఇసుక కావచ్చు, అదంతా కావచ్చు. ఒకరోజు ఫుల్ డే వర్క్ చేసినాం మేము నలుగురమే, మేము అమ్మాలలో వచ్చినప్పుడు. ఆ తర్వాత సెకండ్ టైం వచ్చి ఆ తర్వాత వర్క్ చేసినాం. సో ఈ విధంగా మాది అన్నట్టు చేసుకుంటాం. ఎందుకంటే అది కంప్లీట్ అయిపోతే అది ఉండేది మనమే. అప్పుడే మనకు కొద్దిగా చేయి తిరుగుతుంది. అప్పుడే ఇంకా మనకు ఇంకొద్దిగా బెటర్ కాగలుగుతాం. ఒక వీడియో అప్లోడ్ చేసే కదా 2 వీడియోలు అప్లోడ్ చేస్తాం కావచ్చు. ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా ఫ్రీ కాగలుగుతాం. ఇదే ఆలోచనతో, ఇదే మైండ్ సెట్ తోటి అయితే ఉన్నామన్నమాట. సో దానిపైన కూడా మస్తు కష్టపడుతున్నాం. సో ఇది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటిది అంటే దేవుని దయ వల్ల ఏం జరగకుండా ఇప్పుడు నడుస్తున్న దానికి ఒక స్టెప్ మీదకి వెళ్ళాలి తప్ప కిందికి రావద్దు. ఎవరి లైఫ్ రిస్క్లో పడద్దు. అందరం అన్ని ఇడిచిపెట్టుకొని కూర్చున్నాం కాబట్టి ఒక బెటర్ పొజిషన్కి పోతే అందరం సెటిల్ అవుతామని చెప్పేసి నా ఆలోచన అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈశ్వర్ అయితే కామెంట్ చేసిండు, మీ జీవితంలో మీరు ఎక్కువ కృతజ్ఞత చెప్పుకోవాలనుకునే వ్యక్తి. సో ఎవరికైనా ఆబ్వియస్లీ లైఫ్ పార్ట్నరే ఉంటారు, కష్టంలో కావచ్చు, సుఖంలో కావచ్చు. అంటే ఓవరాల్గా చూసుకుంటున్నాను నేను. అది టీమ్మెంట్ ప్రకారం చెప్పాలి అనుకుంటే టీమ్స్లో కూడా వేరే వాళ్ళు వెళ్తారు, ఫ్యామిలీ పరంగా చెప్పాలనుకుంటే ఫ్యామిలీ పరంగా చెప్తారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నా అప్స్ అండ్ డౌన్స్లో నాతో ఉన్నది మాత్రం మా వైఫ్. సో కృతజ్ఞత చెప్పుకోవాలనుకునే వ్యక్తి అంటే ఆమెనే. సో ఎప్పుడైనా సరే కోప్పడతా కావచ్చు, ప్రేమ చూపిస్తా కావచ్చు, ఏమున్నా వాళ్ళతోటి అనుకోవచ్చు. నేను పీక్ చూసిన, మంచి లగ్జరీ లైఫ్ చూసిన, ఏం లేని జీరో చూసిన, దాని కింద నెగిటివ్ కూడా చూసిన. ప్రతి టైంలో నా పక్కముండి కనబడ్డది ఆమెనే. సో థ్యాంక్స్ టు మై వైఫ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సమచిత్తూర్ రెడ్డి అయితే కామెంట్ చేసిండు, వే డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఛానల్ ఇన్ ది నెక్స్ట్ 5 years. సో ఇప్పటికైనా 5 ఏళ్ళ తర్వాత నేను ఇక్కడనే ఉండాలనుకుంటున్నా, ఎక్కడికో పోదామని నేను ఏమనుకుంటలేను. కాకపోతే మన ఛానల్ ఎక్కడికో పోతే బాగానే ఉంటుంది, ఎందుకంటే అందరం సెటిల్ అవుతాం అప్పటి వరకు. 5 years అంటే చాలా ఎక్కువ. అప్పటి వరకు అందరి పెళ్ళిళ్ళు అయిపోతాయి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా అప్స్ అండ్ డౌన్స్ చేసుకుంటా. అప్పుడు మన ఛానల్ ఒక రేంజ్లో ఉన్నట్టయితే బ్యాకప్స్ చేసుకుంటాం అవసరం అనుకుంటే. నెల రోజులకు సంబంధించిన వీడియోలు ఒక 15 రోజులు తీసుకొని 15 రోజులు లీవ్ తీసుకుంటాం, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం. సో చూద్దాం అప్పటికి అది. అంటే ఆ రేంజ్కి ఛానల్ వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే అప్పటికి అందరు మ్యారేజ్ అయ్యి ఉంటాయి, ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ చేద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ కోసం 20 days వర్క్ చేసి 10 days లేకపోతే 15 days వర్క్ చేసి 15 days అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఎందులో గ్యాప్ పడద్దు, మన రెగ్యులర్ షెడ్యూల్ నడుస్తూనే ఉండాలి, లైఫ్ కూడా లీడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా అయితే ప్లాన్ చేద్దాం. సో ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే 5 years తర్వాత, 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే 5 years తర్వాత, మనకు దాంతో సంబంధం లేదు, వ్యూస్ మ్యాటర్ అన్నమాట. నాకు తెలిసి 5 years తర్వాత అంటే నాకు ఎక్కువేం ఆలోచన లేదు, 5 years తర్వాత అయినా సరే 5 lakh యావరేజ్ వస్తుంది వాళ్ళు, నాకు 1 million 2 million యావరేజ్ అవసరం లేదు. 50,000 1 lakh చేసినా కానీ అప్పటి వరకు మనం పెట్టిన కష్టానికి మన ఎఫర్ట్కి చాలా తక్కువ అది. సో యావరేజ్ 5 lakh వ్యూస్ వస్తే సరిపోతుంది ఏం పెట్టినా కానీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి చరణ్ అయితే కామెంట్ చేసిండు. అది ఏంటిదంటే కొంచెం వెరైటీ అనిపించింది కామెంట్ చేసింది. బ్రో ఎక్కడన్నా ఇన్నడా లేకపోతే ఆయనంతా ఆయన ఆలోచించడం నాకు అర్థం కాలేదు. అన్న మీరంట వాళ్ళ టీంలో ఎవరికో డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకుంటున్నారు అని చెప్పారు కా, దాని మీద మీ కౌంటర్ ఇవ్వండి. ఎవరు చెప్పారు, వాళ్ళు ఎవరు? సో ఎవరి నుంచెలో ప్రాజెక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న బడ్జెటే తక్కువ. ఇప్పుడు అప్పటి నుంచే చెప్తూనే ఉన్నా, కేబుల్ బ్రిడ్జ్కే దగ్గర 25,000-30,000 దాకా ఖర్చు పెట్టినాం. మిగతా ప్రాజెక్ట్ చేయడానికి మా దగ్గర పైసలు లేవు. ఎక్కడి నుంచి ఒక ప్రాజెక్ట్ మనం కొట్టేసి దాని మీదకి ఎడబెట్టి పెట్టాలి నేను. సో దీని మీద 2-3 రోజుల నుంచి పని చేస్తున్నాం మేము, దానికే మాకు తీరతలేదు. స్టూడియో మీద వర్క్ చేసుకుంటున్నాం, దానికే మాకు తీరతలేదు. ఇప్పుడున్న మాకు షెడ్యూల్ ఎట్లుంది అంటే, ఒక 2 రోజులు 3 రోజులు వీడియోస్ బ్యాకప్ చేసుకుంటున్నాం, ఒక రోజు 2 రోజులు మేస్త్రి వాళ్ళని పిలిచి వాళ్ళతో మేము కూడా పని చేసి కూడా స్టూడియో కట్టుకుంటున్నాం. అట్లుంది మా సిచ్యువేషన్. సో వేరే ప్రాజెక్ట్స్ తీసుకొని వాళ్ళకన్నా ముందుగా చేసిన సిచ్యువేషన్ అయితే లేదు. సో ఎవరెవరైతే ఈ పరంగా ఆలోచిస్తారో వాళ్ళ గురించి అయితే నేను మీకు చెప్తా. ఇదంతా వచ్చేసి అంటే ఏముంది, మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఒక 4 కొట్టుకుంటా ఉంటే ఎవరికైనా మజా వస్తుంది. ఆ నిలబడి కూర్చుంటూ చూస్తారా, లేకపోతే గోడెక్కి చూస్తారా, బిల్డింగ్ ఎక్కి చూస్తారా, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అది మనుషుల మెంటాలిటీ అంత ఒక రకంగా చెప్పాలనుకుంటే. ఒక దగ్గర గొడవ అవుతుందంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే, ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఏదైతే సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తారో ఆ సిచ్యువేషన్ వచ్చేసి మా ఫ్యామిలీ మ్యాటరు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఆ బండి ఎక్కడ తిరిగినా ఓవరాల్గా రావాల్సింది ఒకటే ఇంటికి, ఈ బండి ఎక్కడ తిరిగినా ఓవరాల్గా పోవాల్సింది అదే ఇంటికి. ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళ తర్వాత అయినా ఉండేది ఒకటే ఇంట్లో. సో ఈ సిచ్యువేషన్స్ని మీరు ఎంజాయ్ చేయడం ఆపేసేయండి, దీనికి సంబంధించిన క్వశ్చన్లు అడగడం కూడా ఆపేసేయండి. సో ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళు అయిన తర్వాత అయినా సరే వస్తుంది ఆ సిచ్యువేషన్, అప్పుడు చూసుకున్నాం. వచ్చేసి గణేష్ బ్రో అయితే కామెంట్ చేసిండు, అన్న వై డోంట్ యూ ప్రిపేర్ యువర్ ఓన్ షెడ్ స్టూడియో, మీకు చాలా క్రియేటివిటీ ఉంది, అలాగే వీడియో కూడా అవుతుంది. అండ్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ డిసైడ్ అయ్యాక ప్లానింగ్లో మీకు ఎవరు హెల్ప్ చేస్తారు అండ్ అంత అక్యురేట్గా ఎలా ప్లాన్ చేస్తారు? ఎగ్జాంపుల్ కేబుల్ బ్రిడ్జ్ చేద్దామని చెప్పేసి ఐడియా ఇచ్చింది మీరే. సో ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పేసి మన టీం మెంబర్స్ దగ్గర తీసుకుపోయిన తర్వాత మీరు చూసి కావచ్చు వీడియోలో, ఆ ప్లైవుడ్ షీట్ మీద నేను బొమ్మ గీసినప్పుడు, సో దాంట్లో నేను బొమ్మ గీసిన తర్వాత మనలో మెజర్మెంట్స్ కూడా దాంట్లో కొన్ని ఉన్నాయి. అన్నకి ఈ పోల్కి ఇంత రావాలి, ఈ పోల్కి ఇంత రావాలి, ఈ మధ్యలో పోల్ ఇంత ఉండాలని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఆ తాడు ఎంత రావాలి, ఆ తాడు ఎంత మందం ఉండాలి అని చెప్పేసి కూడా డిస్కస్ చేసినాం. తాడు తీసుకురావడానికి శేఖర్ గారు నేనే పోయినాం. ఆ రోజు నేను ఇంకా దొడ్డు తాడు తీసుకుందాం అనుకున్నా. సో ఇదే వెయిట్లో మనకు కొంచెం తక్కువ లెంత్ వస్తుండే. సో దాన్ని మేము డిస్కస్ చేసిన తర్వాత ఈ తాడు తీసుకొచ్చిన తర్వాత బరాబర్ అయింది. ఇంత మిగలలేదు, ఇంత తలగలేదు, బరాబర్ అయింది. అది ఎగ్జాక్ట్గా అసలు కొలుసుకున్నాడు, దాని గొలవ కూడా కొలవలేదు. ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా అందరి ప్లాన్స్, అందరి ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే నడుస్తుంది అనమాట. సో షెడ్ విషయానికి కనుక వచ్చినట్టయితే మీకు తెలిసిందే, ఆల్రెడీ మనం ఒక స్టూడియో లాంటిది ఒక షెడ్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినాం. డైలీ వ్లాగ్స్లో మీకు అనిపిస్తూనే ఉంది కావచ్చు ఎక్కడ దాకా పోతుంది, ఏం వర్క్ జరుగుతుందని చెప్పేసి మీరు రోజు చూస్తూనే ఉన్నారు. సో అదే విధంగా నడుస్తూ ఉందన్నమాట. దానికి కావాలనుకుంటే ప్రాపర్గా ఫస్ట్ టు ఎండ్ వరకు దాన్ని ఒక ప్రాపర్ వీడియో తీసి మన క్రికెట్ గ్రౌండ్ తయారు చేసినాం కదా, ఆ విధంగా మెయిన్ ఛానల్లో పెట్టొస్తుండే. కాకపోతే ఇక దానికి వ్లాగ్ ఛానల్లో చూపిస్తున్నాం మీకు ఎందుకులే అని చెప్పేసి, మీకు డైలీ అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనోజ్ అయితే కామెంట్ చేసిండు, అన్న టైం ఎందుకు చేంజ్ చేసావు, సపరేట్ ఛానల్ ఎందుకు పెట్టావు అన్న. సో దీని గురించి మనం 100K తర్వాత మాట్లాడుకుందాం. టైం ఎందుకు చేంజ్ చేసిన దాని గురించి అయితే మాట్లాడతా. బెటర్గా మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ పెట్టిన దానికంటే ఈవినింగ్ పెట్టిన దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో అందుకే టైం అయితే చేంజ్ చేసిన. మనం పెట్టే ఎందుకు ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే మనకు వ్యూస్ కావాలి. సో అది ఏ టైంలో పెడితే ఒకవేళ నైట్ 10 పెట్టినా 9 పెట్టినా వ్యూస్ వస్తే ఆ టైం కూడా పెట్టడానికి నేను రెడీ. సో అందుకే టైం అయితే చేంజ్ చేసినాం అనమాట. సో ఇంకో దాంట్లోనే ఉన్న క్వశ్చన్ ఏంటిదంటే, వేరే ఛానల్ నుంచి సపరేట్ ఎందుకైనా అంటే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అవసరం అయితే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిఖిల్ అయితే కామెంట్ చేసిండు, ఓల్డ్ ఛానల్ నుంచి నీకేమైనా మనీ వస్తుందా లేదా, ఎస్ఆర్ నో చెప్పన్నా చాలు. నో, రాలేదు, వస్తలేదు, రాదు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య వ్లాగ్స్, అన్న మీ టీం మెంబర్స్ బర్త్డే రివీల్ చేయండి. అందరు బర్త్డే చెప్పారట అక్కడక. 6 నెలల 12 తారీఖు, 8 నెల 1వ తారీఖు, 6 నెల 5 తారీఖు, 3వ నెల 6 తారీఖు, 3వ నెల 11వ తారీఖు, సెప్టెంబర్ అది వాడు 9వ నెల తారీఖు, 3వ నెల కాదు మాండు
థర్డ్ మంత్ 3 నెల. అరే చెవులేపురా. డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒక్కటి 2007 9th month 3వ నెల 3 నెల థర్డ్ సెప్టెంబర్ 3rd గజ్జపల్లికి నాకు 3 నెలలు నాకు 2 నెలలు కాదు 3వ నెల 3వ నెల థర్డ్ మంత్. ఒకవేళ రేపటికి రేపే మన ఛానల్ లేకపోతే ఏం చెప్తారా? ఉల్లిగడ్డలే చెప్పు. కొబ్బరి గుడికాయ చక్కెర అమ్ముకుంటా మరి ఏం చేస్తాం? ఎట్లా అమ్ముతావు? కొబ్బరి గుడికాయలకు చక్కెర. నువ్వురా? నేనా ఇక ఎట్లా వచ్చినా అట్లా పోతా సపరేట్. ఇక ఎటు పోతావు? ఇక ఏ పని వచ్చినావు? ఇంటికాడికి వెళ్ళి ఏం చేసుకుంటావు రేపు? పొలం పని పొలం పని అదే పొలం పని కూడా చేసుకుంటాయి. పెట్టు మీద మాదేనా ఏ పాటు ఉంది? ఉన్నది 2 ఎకరాలన్నర. 14 ఎకరాలు. నువ్వేం చేస్తారా? మీరు కూడా ధర చేస్తా. నేనేం చేయాలి? ఇద్దరం కూర్చున్నది మా ఇంటికని. ఏం చేస్తా అంటే ఇక ఇంతకుముందుకు ఫోటోగ్రఫీ చేసుకున్నా కదా అదంతా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ జింగిన డ్రైవింగ్ మంచిగా వస్తుంది. ఆ డ్రైవింగ్ కన్నా పోతాడు మంచిగా. 2 కార్లు ఉన్నాయి మంచిగా. రెంట్లకి ఇస్తా. రెంట్లోకి నువ్వురా? సరే నాకన్నా ముందు కదా నువ్వేం చేస్తావు? నేను ఇంతకుముందు రిజైన్ చేసిన జాబ్ జాయిన్ అవుతా. ఏం చేసుకుంటారా? చేసుకుంటారు. నేనేం చేస్తా అంటే మళ్ళా కులపడం ఎట్లా మనకు అందరు ఫేమ్ చేసుకోవచ్చు. నువ్వురా? ఇద్దరం పంపం. ఓకే డన్. అట్లా పోతున్నా. నువ్వేం చెప్తారా? కొబ్బరి చెరుకు కోడి పిల్లలే ఆకిలకి రాని ఎవరన్నా నువ్వే కదా కోడి పిల్లలు తీసుకొచ్చి పిల్లల్ని ఎత్తుకోబెట్టట్టున్నా. ఏం చెప్తావు చెప్పలే. ఎట్లాగో తెలిసిందే డైరీ ఫామ్. మళ్ళా అడే పోతావారా? పొద్దున్న మన దండం పెడితే కదా దండంలో బాబు పోతాం ఇక తప్పదు. యూట్యూబ్ అనేది లేనప్పుడు వచ్చినప్పుడు లేదంటే అలాగే ఓడు అన్న ఆడిపోతాడు. అది చెప్తున్నా. కష్టమో సుఖమో పోతాం. నేనైతే ఓల్డ్ జాబ్ కన్నా పోతా, లేకపోతే ఏంటి పెట్రోల్ బంక్ కన్నా పని చేసేది అవుతుంది. లేవు ఇద్దరు చాలా నేను పార్ట్నర్షిప్ పట్టుకొని కొల్లపురం పట్టుకుంటాను. అంటే దానికి ఏంటిదంటే ఆ పని మనం చేయగలుగుతామో లేవరా నాకు తెలియదు. ఇక నువ్వు చెప్తే నేను చేయాలి. అన్నకి ఇట్లా ఏ మందులే అంటే పెండ వెళ్ళి షాప్ పెడతాం అయిపోతుంది. వెల్డింగ్ చేసాక వాడు గిరి గాడ ఊసిపోయింది అనుకో, నీ వెల్డింగ్ షాప్ తీసుకొని బైపాస్ గా పెడతాడు. కానీ ఒక్క మాట ఏంటిదంటే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉంది, అందరం ఒక దగ్గర ఉన్నాం కదా. రేపటి రోజున అంటే ఇప్పుడు రేపు తెల్లారితే యూట్యూబ్ లేదు, మనం అందరం ఇక్కడ నిలబడాలి అన్నప్పుడు కూడా ఒక దగ్గర సోర్స్ ఉంటే మన దగ్గర అందరం సర్వైవ్ అయ్యేటటువంటి ఇంకా మస్తు ఉంటుంది. అనకి ఇది ఒక ప్లాన్ ఉంది, అందరం కలిసి చేద్దాం. మునగచ్చు తేలచ్చు, లేకపోతే ఈ ప్లాన్ ఉంది, లేకపోతే నా దగ్గర ఈ సోర్స్ ఉంది, అందరం రారి అందరం కలిసి చేసుకుందాం. అట్లుంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు డింపేడు వ్యవసాయం ఉందన్నాడు, రారి ఏదైనా కూరగాయలు పెడదాం, అందరం కలిసి చేద్దాం, రోజు అమ్ముకొద్దాం, అందరం చేసుకుందాం. మిగిలిన వాళ్ళకైతే అసలు జీతం ఎట్నో అట్లా 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 మాట్లాడుకోవాలి. అది అసలు ఫేర్గా ఉంటుంది. వీడు నేను ఎంసైజ్ చేసుకుంటాను మాట్లాడుకో, వాడిని వాడు చూసుకున్నాను అన్నట్టు. నేను చెప్తున్నా ఎట్లాగో ఇంత 9 మంది 10 మంది ఉన్నాం, మనిషికి ఒక బర్రె లేదంటే 2 బర్రెలు ఇస్తున్నాం, ఒకళ్ళు ఇద్దరు మెయింటైన్ చేయగలుగుతాం. మనకి ఎట్లాగో పోతుండేనే ఉండే ఎట్లా ఉన్నాయి బర్రెలు బిజినెస్ చేసినాం అనుకో, 9 మంది చూసుకున్నా ఒకళ్ళు మార్కెటింగ్ చూసుకోవచ్చు. మార్కెటింగ్ అన్న చూసుకున్నాడు అనుకో, మనం వేరే బయట వరకు చేసుకోవచ్చు. ఇంత 100 రూపాయల కటింగ్ వల్ల ఎక్కువ రాదు, బర్రె తీసుకొని ఆన్ చేసిపోతాడు. లీటర్ పాలకి 50 రూపాయలు రా, మనకి 7 లీటర్లు వచ్చినాయి రా, ఎంత ఇస్తారు రాడు? లీటర్ పాలకి 50 రూపాయలు. ఫోన్ ఇచ్చాపోయింది ఇది. లీటర్ పాలకి 50 రూపాయలు, 7 లీటర్లు నువ్వు అమ్మినావు, నీకు ఎంత వస్తాయి? చెప్తా చెప్తున్నా చెప్పురా. 250 రూపాయలు ఇస్తారు. నేను చెప్పన్నారా గుడ్డి వేసుకో, 7 లీటర్ గారా చెప్తా లాగ్ వద్దు చెప్పేసి. నువ్వు ఎంత అనుకున్నా? 700 వస్తాయా? సూపర్. అదే నడిపిస్తాడు మార్కెటింగ్. 700 కాదురా, 700 లెక్క పెట్టుకో. 700కి వెళ్ళి 7 లీటర్గా, అలాగే 50 మైనస్ 7 లీటర్లు తీసేయి. 7 లీటర్ తీసేయి వస్తాయి. 50 రూపీస్ వస్తాయి రా. 350 మరి అంతే. 300 మార్కెటింగ్ మేనేజర్ 7 లీటర్లు అయితే 300 వస్తాయిరా, 700 వస్తాయి. లీటర్
నాకు అంతే 700 తయారు మరి వాళ్ళు లీటర్ తీసుకోవడానికి గ్యారెంటీ ఏముంది? అలా నీళ్ళు కలుపుతారు కావచ్చు. మార్కెటింగ్ స్ట్రాటజీ వీని పెట్టుకొని మార్కెటింగ్ పోయినాం అనుకో, వీళ్ళందరూ కష్టం వేస్ట్ అవుతుంది. అందరికి గదే దూలాలు చూసుకొని ఊరేసుకునే ఇక అంతే. ఇక బెస్ట్ పనికి అంతే. డింపియాన్ దగ్గర మనకున్న 2 ఎకరాలు లీజ్ తీసుకుంటాం, ఇక కూరగాయలు పెట్టుకున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాయల్ అయితే కామెంట్ చేసిండు, అన్న నీకు యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది అన్న? యూట్యూబ్ జర్నీ ఇంత ముందుకు ఎట్లుండే అంటే మంచిగా మల్లెపూలు చల్లి దాని మీద నడుచుకుంటూ పోయినట్టుండే, ఇప్పుడు ఎట్లుంది అంటే ముళ్ళ కంప మీద నడుచుకుంటూ పోయినట్టున్నది. సో యూట్యూబ్ జర్నీ నాట్ ఈజీ టు ఎవ్రీ వన్. సక్సెస్ అయినప్పుడు మంచిగా ఉంటుంది కానీ సక్సెస్ దగ్గర పోయేటప్పుడు మంచిగా ఉండదు. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్న ప్రజెంట్. నిన్ననే కదరా, నిన్న సిచ్యువేషన్ అయితే మరీ ఘోరము. ఒక పిల్లల తల్లి కుక్క ఉంటుంది కదా, అవి తిండి కోసం అటు ఇటు ఎట్లా ఉరుకుతుంది ఇంట్లో పండి అటు ఇటు. ఆ సిచ్యువేషన్ నాకు సేమ్ అట్టే అనిపించింది నిన్న. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన, ఎందుకంటే మన స్టూడియో ఒక దగ్గర లేక ఫుటేజ్ కోసం అటురుకుడు ఇటురుకోవచ్చు. నిన్న ఘోరం. మన స్టూడియో స్టార్ట్ చేసినాడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ చూసినా కదా ఆ రోజు. సో ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే. అసలు ఒక టైం దొరకలేదు, ఒక 10 నిమిషాలు టైం దొరకలేదు, అదే టైం దొరకలేదు. ఇక ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు ఇక ఇట్లే ఏదైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం, అది చేస్తాం. కానీ ఇక వీళ్ళతోటే ఉంటున్నాం మ్యాక్సిమం. అసలు ఫ్యామిలీతో స్పెండ్ చేసడే లేదు, అసలు ఆ టైమే పోయింది. ఇక ఇంత ముందుకన్నా ఈ ఛానల్ పెట్టక ముందు కన్నా ఒక 1 year ఏమో అప్పుడు టైం స్పెండ్ చేసినా కానీ అది పోయింది. అసలు ఏ కాన్సెప్ట్తో అయితే నేను జాబ్ ఇడిచిపెట్టి వచ్చానో అసలు ఆ లైఫ్నే మిస్ అయిపోయాను నేను. పిల్లల్ని వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ చిన్న ఏజ్ ఉంటుంది కదా, మిస్ అయిపోతే మళ్ళీ అది పొందలేము అని చెప్పేసి మెయిన్ అదే దృష్టిలో పెట్టుకుని అయితే నేను జాబ్లోకి వెళ్ళి వచ్చిన. అప్పటికే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉండే, కాకపోతే గత 4-5 సంవత్సరాలుగా ఎక్కడనో ఎంగేజ్ అయిపోయినా మీకు తెలుసు. ఆ ఎంగేజ్ అయిపోవడం వల్ల ఏంటిదంటే లేట్ నైట్ దాకా ఉన్నామా, పిల్లలు పడుకున్న తర్వాత వచ్చినామా, మళ్ళీ పొద్దుల వాళ్ళు లేచే వరకు మళ్ళీ ఆగమా మురికినామా, పొద్దుంతా ఆనే ఉన్నామా, మధ్యాహ్నం ఏదో ఆగమా వచ్చి తిన్నామా పోయినామా, అట్లే గడిచిపోయింది. అసలు నేను ఏ ఇంటెన్షన్ తోటి జాబ్ ఇడిచిపెట్టి వచ్చినా అసలు నేను దాన్నే మర్చిపోయినా. అసలు ఏ గోల్ తోటి ముందు పోయినాం, ఆ గోల్ ఏడపోయింది, అదంతా మొత్తం అంతా నాశనం అయిపోయింది. గత ఒక 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి మా పిల్లలకి ఇంత వాళ్ళు ఇప్పుడు ఇంత అయిపోయారు. అసలు వాళ్ళు ఇంత పెద్దగా ఎప్పుడు అయిపోయారు రా అనిపిస్తున్నాయి వాళ్ళని చూసినప్పుడల్లా. సో అట్లా అవుతుంది అన్నమాట సిచ్యువేషన్. సో యూట్యూబ్ జర్నీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా, యూట్యూబ్ జర్నీ నాట్ ఈజీ. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపితే కానీ ఆ సక్సెస్ని అచీవ్ చేయలేము. సో ఇప్పుడు ఆ రాత్రులు గడుపుతున్నాం. బహుశా ఇంక కొన్ని రోజుల తర్వాత అయినా సరే మంచిగా వాడుకుంటా కావచ్చు, ఏ టెన్షన్ లేకుండా. అబ్బాయి అన్ని వీడియో షెడ్యూల్ చేసి ఉన్నాయి రాన్న రోజు ఒక 7 దాకా 6 దాకా వండుకోవచ్చు, టైంకి 10 వండుకొని. లేదంటే అదే 2 వండుకున్నామా, మళ్ళీ పొద్దున ఆగమా 6 లేచినామా, అసలు ఇదే టైం అవుతుంది. నా షెడ్యూల్ చెప్తానండి, కరెక్ట్ 6 లేస్తా. ఏదైనా ఫుటేజ్ మూవ్ చేసేది ఉంటే ఫుటేజ్ మూవ్ చేస్తా, లేకపోతే మిగిలిపోయిన బ్లాగ్ ఉన్నట్టయితే ఎడిట్ చేస్తా. ఆ తర్వాత 7:30-8 అవుతుంది. నాకు చాయ్ ఈవెన్ పనులు తోముకునే బ్రష్ కూడా మా వైఫే తీసుకొచ్చి ఇస్తుంది సార్ కంప్యూటర్ కాడికి మీ స్టూడియోలోకి. ఎందుకంటే నాకు అంతా వేసుకొని కూడా టైం ఉండదు. లేవగానే చక్క ఫోన్ పట్టుకుని చక్క మీద కురుకుతా, ఒక కప్పు చాయ్ బ్రష్ అడిగే వస్తే పని చేసుకుంటే మీరు ఆల్రెడీ బ్లాగ్లో కూడా చూసి కావచ్చు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు కూడా సిస్టమ్ కూడా పని చేసుకుంటే లంచ్ చేస్తా. సో పనులు తోముకుంటా, చాయ్ తాగుతా, మీదనే వర్క్ ఏదైనా కంప్లీట్ చేసుకుంటా. 8:30కు పొట్టోళ్ళు స్కూల్ టైం అవుతుంది, వాళ్ళని స్కూల్లో దించేస్తా. స్కూల్లో దించేసి నేను 9-10కి అట్లా నేను ఇంటి దగ్గర రీచ్ అయ్యే వరకు నేను ఫోన్ వస్తూనే ఉంటుంది, అన్న ఏమైంది ఇంకా రాలేదని చెప్పేసి. ఇంటికి వస్తాయి ఇక తిన్నామా తినలేదా అంతా వేరే కథ. ఒకవేళ 10 నిమిషాలు లేట్ అవుతుంది అన్న రోజు, ఏదైనా వర్క్ ఉంటే ఆ ఫోటోలు మూవ్ చేసలేదని అది అక్కడ నడుస్తూ ఉంటుంది. కంపల్సరీ మెమరీ కార్డు తీసుకొని పోవాలి, ఆ టైం ఉండాలి. కాబట్టి ఆ 5-10 నిమిషాలు మిగిలితే అప్పుడు కూడా నాకు మీదికి బ్రేక్ఫాస్ట్ వస్తే చూసుకుంటే అక్కడ పని చేసుకుంటే తింటా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లేకపోతే టక్కడక్క మూవ్ చేసుకొని వచ్చేస్తా. వచ్చే వరకు అలా వీడు ఉంటాడు, లేకపోతే ఇంకోళ్ళని వచ్చి వాళ్ళు ఉంటారు, రానాల కోసం వెయిట్ చేస్తాం. వచ్చిన తర్వాత ఏదో ఒక వీడియో షూట్ అవుతుంది. అప్పటి నుంచే స్టార్ట్ అయిన షూటు ఏదైనా వర్క్ కావచ్చు, అది ఎప్పటిదాకా అవుతుంది అంటే 3-3:30 దాకా. మాకు లంచ్ బ్రేక్ 1-12 అట్లా ఏముండదు. ఆ వీడియోనన్నా అయిపోవాలి, లేకపోతే సాయంత్రం 3-4 గంటలు కావాలి, అవర్ దాకా నడుస్తూనే ఉంటుంది. 3 కూడా లంచ్ చేస్తాం, ఒక్కోసారి లేకపోతే లేదు. అప్పుడు ఒక అర్ధ గంటల లంచ్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ తగ్గుతాం. సో 7-7:30 దాకా ఉంటుంది. ఒకవేళ ఓవర్ నైట్ క్యాంపింగ్ ఉన్నట్టయితే ఇట్టే ఉండాల్సి వస్తుంది. ఓవర్ నైట్ క్యాంపింగ్ లేకపోతే 7:30-8 ఈ మధ్య 9-10 కూడా అవుతుంది కొన్ని పనుల వల్ల. ఆ 10కి ఇంటికి పోతాం. 10కి ఇంటికి పోయిన తర్వాత మొత్తం అలసిపోయి ఉంటాం కాబట్టి స్నానం చేస్తా, తింటా. తినుడు కూడా మళ్ళీ వేసుకొని మీదికే కంప్యూటర్ డెస్క్ మీదనే తినుడు మొత్తం ఆనే తింటా. లోపల ఫుటేలను మూవ్ చేసుకుని ఎడిటింగ్ అని అవుతుంది. అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటిది అంటే, ఒకవేళ నేను వ్లాగ్ ముంగడ పెట్టుకున్నాను అనుకోండి, ఆ రోజు మొత్తం తీసిన ఫుటేజ్ మూవ్ చేయలేను. ఒకవేళ ఫుటేజ్ మూవ్ చేసుకుని కూర్చుంటా అనుకోండి, ఆ వ్లాగ్ ఎడిట్ చేయలేను. అదనమాట జరిగేది. సో ఆ ఫుటేజ్ మూవ్ చేసినా ఆగిపోతాయి. ఒకవేళ వ్లాగ్ ముంగడ పెట్టుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక 30 నిమిషాలు వ్లాగ్ అయినా సరే ఎంత లేదన్నా 2.5 గంటలు పడుతుంది. దాంట్లో ఉన్న మిస్టేక్స్ తీసేసుకొని మ్యూజిక్ అది దేనికి.
ఆ 2.5 గంటలు అయిపోయిన తర్వాత అది ఎక్స్పోర్ట్ కానీ అర్ధగంట పడుతుంది. అదే వీడియో అప్లోడ్ కానీ 40 నిమిషాలు పడుతుంది. సో 2.5 అర్ధగంట 40 దగ్గర 3.5-4 గంటలు పడుతుంది. ఆ 4 గంటలు 10 నుంచి 4 గంటలు అంటే 2 అవుతుంది ఆల్మోస్ట్. ఆ 2 తర్వాత నుంచి ఒకవేళ నాకు ఓపిక ఉంటే ఫుటేల్ మూవ్ చేసుకుందామంటే మూవ్ చేసుకుంటా, లేకపోతే తెల్లారి మూవ్ చేస్తాను. నేను చెప్పిన కదా తెల్లారి మూవ్ అవుతాయి అనమాట. సో ఇది నా డైలీ రొటీన్. డైలీ ఇదే విధంగా ఉంటుంది. ఒకవేళ మధ్యలో వీడియో ఎడిట్ అయిందా, తమ్నీల్ రాలేదా, ఇది ఒకవేళ మర్చిపోయినామా, ఈ సమాన్ కావాలి, క్లిక్ కావాలి, ఇదంతా ఎక్స్ట్రా హెడేక్ నాకు అది. సో ఇదన్నమాట డైలీ రొటీన్. సో యూట్యూబ్ జర్నీ నాట్ ఈజీ. సో ఈ రేంజ్లో కష్టపడుతున్నాం కాబట్టి ఇంకో 6 months 1 year తర్వాత మేబీ రిలీఫ్ అవుతాం కావచ్చు. మన స్టూడియో రెడీ అయిపోయిన తర్వాత ఈ టెన్షన్ అంతా తగ్గుతుంది అనుకుంటాను నేను. సో మెయిన్ కట్టే దానికోసమే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉదయ్ కుమార్ అయితే కామెంట్ చేసిండు, అన్న టెల్ కూర కమ్ డైలీ అన్నానట. కూరగాడు నాకు మొన్న ఇద్దరు కావాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టక ముందుకు 15 రోజులు 19 రోజులు రాలేదు. ఆ రీల్ పెట్టంగానే వచ్చిండు. 4 రోజులు వచ్చిండు, ఎక్కువ కూడా కాదు. దాని తర్వాత మళ్ళీ వారం రోజులు 10 రోజులు వాడు రాక. ఎప్పుడు ఫోన్ చేసినా రేపు వస్తా, మళ్ళీ వాంతలో ఆడే ఫోన్ చేసి రేపు వస్తా అని చెప్తారు రాడు. సో ఇప్పుడు మీ ముందు ఒకసారి కాల్ చేస్తా చూడ్రి. అసలు లావడదు అసలు కాలే లావట్లేదు. కాల్ ఏం మాట్లాడనో అర్థం కాక లావట్లేదు అన్న అంటాడు. మళ్ళీ రేపు వస్తావా? నిన్నేం చెప్పినావు? మొన్నేం చెప్పినావు? అంత ముందుకు ఏం చెప్పినావు నాతోనే? రేపు కూడా వస్తా. హలో, నాకు జ్వరం వచ్చిందని నీకు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పినావు? తెల్లారి పోతావా మరి అని అడిగినప్పుడు మరి నువ్వు రాలేదట మరి ఆ రోజు. మరి ఎందుకు 3 రేపులు పోయినాయి అన్నట్టు. అన్ని దొంగ మాటలే అన్నా. రేపు రావు నువ్వు, రేపు రావు. నువ్వు బ్యాంక్ అడుగుతావు, నువ్వు రావు. బ్యాంకు రావు. సో అర్థమైందిగా, ఇదే విధంగా ఉంటుంది అనమాట. వాడు రేపొత్తా అన్నాడు. వాడు అన్నాడు కామన్ అయిపోయింది, మేము కూడా ఇనుడు కామన్ అయిపోయింది. సో వాడు చిన్నాడే ఉంటాడు వీడియోలో, రాన్నా ఉన్నాడు. మీకు మ్యాక్సిమం కుకింగ్ వీడియోలాగా తినే వీడియోలు ఎందుకు కనబడుతుంది అంటే వాడు వచ్చినప్పుడు మందా కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పేసి ఏదో ఒకటి ప్లాన్ చేస్తామన్నమాట, అందుకే కనబడుతుంది. ఈవెన్ ఈరోజు షూట్ చేస్తున్నప్పుడు మన టీంతో దావత్ అని చెప్పేసి చేసినాం. అతను తెల్లారి నుంచే రాలేదు. వానికి కూడా తెలుసు కావచ్చు రేపటి నుంచి రానని. అంత తెలిసినాక కూడా ఎట్లా కూర్చుంటారు మనతోటి. ఎంజాయ్ చేసిండాడు. సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట. మరి సో దాని గురించి నేను ఏం చెప్పలేదు, మీ ముందే వినిపించిన వాడు రేపు వస్తాడు, రేపు రాడు ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి రిషి రాక్ స్టార్ అయితే కామెంట్ చేసిండు. అదేంటిదంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? నా డ్రీమ్ ప్రాజెక్ట్ చాలా పెద్దది. దాన్ని ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక 4-5 రోజులు పడుతుంది. కాకపోతే ఇన్ ఫ్యూచర్లో మీకు అది చూడడానికి అనిపిస్తుంది. ఇప్పుడు నేను వీళ్ళతో డిస్కస్ చేస్తాను, వీళ్ళ జింగిడియాలకి. అది మీకు మ్యూజిక్ కనబడుతుంది. ఆ వీడియో వచ్చినాడు ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి మరి ఆ వీడియో స్టార్ట్ చేస్తా. అదేంటి తెలుస్తారా? సో నా డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది. వీళ్ళతో ఏదో డిస్కస్ చేసిన అది వచ్చినాడు. ఘోరంగా ఉంటుంది, షేక్ అయిపోవాలి. అసలు నాకు తెలిసి ప్రాపర్ గా వేయాలంటే ఒక 10 days పడుతుంది. 10 days పడుతుంది ప్రాపర్ గా. అది ఓకే రెడీ టు లాంచ్ అంటే ఒక 10 days పడుతుంది. మేమున్న సిచ్యువేషన్ కి మాకు ఒకవేళ పర్ఫెక్ట్ వెల్డర్ దొరికింది అనుకోండి 6 days లో కంప్లీట్ చేస్తాం. వరకు మనమే అయితే పర్ఫెక్ట్. మనకు టైం వేస్ట్ అవుతుంది కదా. ప్రాజెక్ట్ కోసం చేద్దాం, దేనికైనా యూజ్ అవుతుంది. రౌండ్ షెట్ కేసి అంటే అయిపోయాయి చేద్దాం. మరి కథకే ఉన్నది. డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే ఇంకోటి చేసేద్దాం. డ్రీమ్ ప్రాజెక్ట్ కమింగ్ సూన్, గెట్ రెడీ. నెక్స్ట్ కామెంట్ రంజిత్ అయితే కామెంట్ చేసిండు, అన్న మీ టీంలో చూడడానికి 9 members ఉన్నారు. ఏదో 100 days ఛాలెంజ్ అని చెప్పి స్టార్ట్ చేసేది కానీ అది కంటిన్యూగా 100 days వస్తలేదు. మధ్యలో గ్యాప్ లేనిది. మీకు చేయడం చేత కాకపోతే ఈ ఛాలెంజ్ ఎందుకు మొదలు పెట్టడం? సో ఈ విధంగా అయితే కామెంట్ చేసిండు. మీకు చెప్పాలంటే బ్రో మేము 9 members ఉన్నాం కానీ ఎడిట్ చేసేది ఒక్కడే ఉన్నాడు. వాడు మెయిన్ ఛానల్ వీడియో ఎడిట్ చేసుకుంటే కూర్చుంటాడు. బ్లాగ్ ఛానల్ వీడియో టచ్ చేసేంత టైం కూడా ఉండదు దానికి. సో దీనివల్ల ఇదే ప్రాబ్లం అవుతుంది అనమాట. వీడియోలు తీయడానికి 9 మంది ఉన్నాం, అది ఎడిట్ చేయడానికి వాడు ఒక్కడే ఉన్నాడు. నేను చెప్పినా కదా ఇంతకుముందుకు నా షెడ్యూల్ చెప్పినా కదా. సో దాని ప్రకారం నేను కూర్చున్నట్టయితేనే బ్లాగ్ ఛానల్ పొద్దుగా బ్లాగ్ వీడియో వస్తుంది. ఒకవేళ నేను కాంప్రమైజ్ అయ్యి ఆ వీడియో మొత్తం మీద కొద్దిగా అంటే సాల్సాలు అయిపోయి దమ్ అయిపోయి ఆయన ఇంటి వెనక కొద్దిగా రెస్ట్ తీసుకున్నారా ఇట్లా ఒరిగినా అంటే కథం అంటే నిద్రపోతా. ఆ తెల్లారిగా బ్లాగ్ ఛానల్ వీడియో అయితే ఉండదు అనమాట. అది జరుగుతుంది. మన స్టూడియో రెడీ అయిపోయిన తర్వాత ఈ 9 membersలోకి వెళ్ళి ఎవరైనా 3 షఫల్ అయిపోతాం. వీడియో ఎడిట్ చేయడానికి అయితే కూర్చున్నాం. అప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వస్తాయి. రోజు 2 కాకపోతే 3 వీడియోలు వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఐఎమ్ ఓంకార్ అయితే కామెంట్ చేసిండు, అన్న నీ ఫస్ట్ ఛానల్ నేమ్ ఏంటి చెప్పన్న? నా ఫస్ట్ ఛానల్ నేమ్ వచ్చేసి బెస్ట్ మూమెంట్స్. అది ఫ్యాక్ట్స్ ఛానల్. సో దాని గురించి ఆ జర్నీ మొత్తం మనం 100K తర్వాత మాట్లాడుకుందాం.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అర్జున్ అయితే కామెంట్ చేసిండు, జింగడు మళ్ళీ మీ టీమ్ లోకి వచ్చిన తర్వాత టీమ్మేట్స్ రియాక్షన్ ఏంది? చాలా బాగుంది. వద్దు ఓవర్ యాక్షన్ చేయకు, వద్దు అదే మరి ఏం తెలియదా? ఓవర్ యాక్షన్ వద్దు. ఇలా కోచ్ కొంచెం ఫన్ వస్తుంది. నీకు ఫన్ వస్తుందేమో కావచ్చు, మాకు ఫన్ వస్తుంది. మీ రియాక్షన్ ఏంది? అట్లా కాదు, నేను పోతా కానీ మస్తు అనిపిస్తుంది జింగ వచ్చినాక. మన సబ్స్క్రైబర్ షాక్ అయ్యారు. బెస్ట్ థింగ్ ఏంటిది అంటే వీడు రాగానే వీడు అందిండు, కరెక్ట్ జోడి. పిల్లి ఇద్దరం అన్నదమ్ములం, పిల్లి జింక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సమీ 156 అన్న మళ్ళా ఓల్డ్ ఛానల్లోకి పోతావా? ఓ నా పోనా వెళ్ళబోయ్యా వెళ్ళు చాలాకేమో కానీ ఇప్పుడు వచ్చేసి 2 టీమ్స్ లాగా ఉన్నప్పుడు అవి టీమ్స్ లాగానే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ నిడిచిపెట్టి ఇప్పుడు నేను పోలేను. ఒకవేళ పోవాల్సిన సిచ్యువేషన్ వస్తే అది ఇంటి మందమే ఉంచుకుంటాం కావచ్చు. కానీ ఇక ఛాన్స్ పరంగా అంటే మరో క్రేజీ ఎక్స్‌వైజెడ్, మరి మరో మిస్టరీ ఆ విధంగా ఉంటుండొచ్చు. సో మొత్తానికి ఇది గ్యాస్ ఈరోజు Q&A వీడియో. సో దీన్ని నార్మల్గా నా గురించి నా టీం గురించి మాట్లాడదాం అనుకున్నా కానీ మీరు చేసిన కామెంట్స్ వల్ల ఎటో సైడ్ ట్రాక్ అయితే వెళ్తూ ఉందన్నమాట. మ్యాక్సిమం ఇటు గుంచడానికి ట్రై చేసిన అయినా సైడ్కి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా దీని గురించి ఇంకా డీప్ వెళ్ళినట్టయితే మొత్తమే సైడ్ ట్రాక్ పెట్టేట్టుంది. అందుకే ఇక్కడతో ఈ Q&A అయితే ఆపేస్తున్నా. మళ్ళీ ఎప్పుడు పెడతా Q&A అంటే 100K అయిన తర్వాత పెడతా, అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అప్పటి వరకు పరిస్థితులను బట్టి. సో చాలామంది విషయం ఉంది అంటే మీ పాత టీంలోకి వెళ్ళండి, బ్రదర్ తోటి కలవండి, ఇద్దరిని ఒక స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి ఉంది. ఇలాంటి చాలా క్వశ్చన్లు ఉన్నాయి. మీరు ఇప్పటికీ మన పోస్ట్ కిందకి వెళ్ళి చూడండి, అవే క్వశ్చన్లు ఉన్నాయి అన్నీ. చూద్దాం, ఏది మన చేతిలో లేదు. డెస్టినీ ఏ విధంగా జరిగేది ఉంటే ఆ విధంగా జరుగుతుంది. ఉన్న 20-25 ఏళ్ళ దాకా ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో. ఒక 10 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటాం కావచ్చు, మళ్ళీ తర్వాత ఎప్పటికైనా కలుస్తాం. ఒక ఇంటలో ఒక రక్తం ఎప్పుడైనా కలుస్తుంది. ఇక దాని గురించి మర్చిపోర్రి. సో ఇప్పుడైతే ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను మీకు, ఒక కథ. పోతూ ఇది ఎస్పెషల్గా నేను పేరు పెట్టి మరీ చెప్తున్నా. ఇది సాయి గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి కాదు, మన టీం గురించి కాదు, నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయిన ఆ స్టోరీ దాని గురించి అయితే చెప్తున్నా. దాని ఒక మోరల్ మనం లాస్ట్ మాట్లాడుకుందాం. నేను జాబ్ రాకముందు అంటే 2012 ఆ టైంలో కావచ్చు, మా ఇంటి ముంగట ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుండే. అంటే అప్పుడు కుక్కలు బాగా పిల్లలు చేస్తుండే, మా వాడకటికే తిరగాన్ని. ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుండే అలా. సో దానికి మా ఇంటి ముంగటనే తిరుగుతుండే, మా వాకిట్లోకి వచ్చి. అప్పుడు గోడ కూడా లేకుండే, గేటు కూడా లేకుండే, మా ఇంట్లో దాకా వస్తుండే అది. సరే మంచిగుంది అని చెప్పేసి అప్పుడు స్పైడర్ గార్డ్లో వెళ్ళాడు. మంచిగుంది అని చెప్పేసి దానికి మంచిగా బిస్కెట్లు వేసినాం, పాలు పోసినాం, మంచిగా తాగినాం. దానికి ఈవెన్ మేము థమ్స్అప్ తెచ్చుకున్నా, ఏమైనా డ్రింక్ తెచ్చుకున్నా సరే చిన్న ఒక మూత ఆడ పక్క పండి దానిలో పోస్తే మంచిగా అది గతుకు ఎంజాయ్ చేసేది. అంతగానం దానికి తిండి పెట్టి సాది దాని దగ్గర ఒక 10 ఏళ్ళు తాగినాం కావచ్చు. ఇంట్లో తిండి పెట్టుకుంటా, ఇంట్లో ఖర్చు పెట్టుకుంటా, దానికి అదొకటి ఇదొకటి అటు ఇటు తిప్పుకుంటా. అంతెందుకు, మేము కారు కొన్నాక అటు ఇటు పోతే కార్లో కూడా వచ్చు మంచిగా మాతోటి. అది మళ్ళీ మా స్పైడర్ గా కూడా కాదు, ఊరు కుక్కనే ఆ రోడ్డు మీద తిరిగేది. సో ఆ రేంజ్లో తాగినాం దాన్ని. అయితే ఇది మంచిగానే ఉంది కదా, మా అట్లనే ఉంది, నడుస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. మంచిగా తిని అది ఎట్లుందంటే అసలు అది ఊరు కుక్క లెక్కలేదు, మొత్తం ఇట్లా ఊరింది, మొత్తం ఒక రకంగా ఊరింది అది. సో అట్లా అయితే నడిచిపోతూ ఉందన్నమాట. సో దానికి ఈ మధ్యలో ఏమైందో కొద్దిగా దాని బిహేవియర్లో చేంజ్మెంట్ అయితే రావడం స్టార్ట్ అయింది. మనం అనుకుంటాం కదా, ఏదైనా పాము చదువుకుంటాం కదా, అది ఎంత పాము అయినా సరే ఏ రోజుకైనా కాటేస్తా అని చెప్పేసి. అంతైనా బ్రీడే బయటదే. సో దాని బిహేవియర్లో కూడా కొద్దిగా చేంజ్మెంట్ రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అది ఎందుకు స్టార్ట్ అయిందో అర్థం కాలేదు నాకు. ఇన్ని రోజులు మంచిగానే ఉంది, దీనికి ఏమైంది సడన్గా అని చెప్పేసి నేను కూడా ఆలోచనలో పడ్డా. రీసెంట్గా అజ్జిగానికి అరవైంది, కొద్దిగా రీసెంట్గా ఏదో గరసు మీకు వచ్చినట్టు కదా, మీకు వచ్చింది. వీడియో పంపించాక వచ్చిన స్పైడర్ గార్డ్ కూడా కాదు, మన గేట్ ముంగట్నే ఉంటుంది అది, వానికి అరవైంది అది. నన్ను అది వచ్చింది, అది నాకు కొంచెం అయితే కారు పడు. అది వీడు మనోడే మళ్ళీ ఎప్పుడు మన ఇంట్లోకి వస్తాడు, మనోడని తెలిసినాక కూడా అది మరి వానికి 60 పోయింది అది. సో వానికి 60 పోయిందని చెప్పేసి కట్టెపట్టుకొని నేను బెదిరినే పోతే అది నన్ను కూడా 60 తయారైంది. ఇన్ని రోజుల నుంచి దానికి పెట్టిది పోయింది, చూసుకున్నది పోయింది, ఇంట్లో ఒకరు కాకపోతే వాళ్ళు ఎదురు మంచిగా తిన్నది చేసింది, మంచిగా ఊరింది. దాని కూర మొత్తం మన ఇంట్లో అనుకోవచ్చు ఆల్మోస్ట్, అంతగానో ఊరింది అది. ఇప్పుడు నన్నే 60 మోపోయింది అది. సో ఇప్పుడు మరి దాన్ని ఏం చేద్దాం, ఎక్కడైనా అడాప్ట్ చేసుకునే వాళ్ళకి ఇచ్చేసి వద్దామా, లేకపోతే మనమే తీసుకొని ఇడిసబెట్టి వద్దామా, అది అర్థమవుతలేదు. మనకున్న స్పైడర్ గార్డ్ సరిపోతుంది, దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం.
దాన్ని చూసినప్పుడల్లా నాకు ఆ పాత రోజులే గుర్తుకొస్తాయి. దానికి అంతగానం జాతీయం ఇది గిట్లా తయారైంది ఏంది ఇప్పుడు మళ్ళీ కర్వమూపైంది అని చెప్పేసి. నన్ననే కాదు అజయ్ కాదు, ఇంట్లో ఎవరిని కరిచినా బాధనే. సో ఆ సిచ్యువేషన్ మీద ఉన్నా. సో చూద్దాం ఏమవుతుందో. ఎవరైనా కావాలనుకుంటే సబ్స్క్రైబర్లు చెప్పండి, దాన్ని మీకు ఇచ్చేస్తా. మళ్ళీ చెప్తున్నా, అది బ్రీడ్ కుక్క కాదు, ఊరు కుక్కనే, రోడ్డు మీద తిరిగేదే. చిన్నప్పటి నుంచి దాన్ని సాది పెద్ద చేసినాం. ఇప్పుడు పెద్ద దగ్గర ఉంటుంది మంచిగా, 15 ఏళ్ళ దగ్గర దాకా ఉంటుంది. ఇంకెక్కువనే ఉంటుంది, 15 ఏళ్ళు అనుకుంటా లైఫ్ స్పెన్. దాన్ని మంచిగానే ఊరింది, మంచిగా ఉంటుంది. సో చూద్దాం మరి దాన్ని ఇడిసబెట్టి వచ్చా ఏమవుతుంది అని చెప్పేసి. ఓవరాల్ మోరల్ ఏంటిదంటే, గిన్ని రోజుల నుంచి అది నా కుక్కనే మనం పెట్టుకునే దాని అది చేసినాం. లాస్ట్కి వస్తే దాని నిజస్వరూపం చూపించింది. లాస్ట్కి కర్వమోపైంది. ఇక మనుషుల మనం ఎంత, మనకు మైండ్ ఉంటుంది, ఆలోచించే పవర్ ఉంటుంది, అదొకటి ఉంటుంది. మన మైండ్ ఎనీ టైం చేంజ్ కావచ్చు. సో మనం ఇన్ని రోజులు వేస్తే మన మీద ఆధారపడి మన తిని పెరిగిన కుక్కనే మనకి గర్వమోపైంది. అది ఇక మనుషుల మనం ఎంత. సో ఇదన్నమాట నేను ఓవరాల్గా చెప్పాలనుకుంది. అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పిన. దాని ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఇక ఇంటి ముంగనే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది. ఫోటోలు కూడా దిగినాం దాంతో. మధ్య స్పైడర్ గారు రాకముందు ఫోటోలు దిగుతుంటాం దాంతో. పాత ఫోటోలు నేను నా దగ్గర. దాన్ని 100K అయిన తర్వాత దాన్ని ఫోటో పెడతా. 100K అయిన తర్వాత చెప్తా మళ్ళీ దాని గురించి, అది ఉన్నదా లేదా అని చెప్పేసి. సో 100Kకి మాట్లాడుకుందాం దాని గురించి. సో ఫైనల్గా ఇది guys ఈరోజు Q&A వీడియో. ప్రతి వీడియో తర్వాత ఎండింగ్లో ఇటువంటిది ఒకటి చెప్తా ఉంటా. సో ఈరోజు వీడియోలో ఇదన్నమాట, ఈ చిన్న కుక్కపిల్ల స్టోరీ. చిన్న కుక్కపిల్ల నుంచి పెద్ద కుక్క అయింది అది. సో ఆ విధంగా అయితే అయిందనమాట. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు దీన్ని కాంట్రవర్సీ కింద వాడకూడదు. ఇది లైఫ్ స్టోరీ, మన నేచర్ గురించి చెప్పాను నేను. అంటే నేచర్ ఇది రియల్ స్టోరీ, నా లైఫ్లో జరిగిన స్టోరీ చెప్పాను నేను మీకు. సో దానిలాగానే తీసుకోండి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియోకి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.